తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ హన్మకొండలో ఆశా వర్కర్లు భారీ ఆందోళనకు దిగారు. కలెక్టరేట్ ముట్టడికి యత్నించగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో ఆశా వర్కర్లు రోడ్డుపైనే బైఠాయించి నిరసన తెలిపారు. ఆశా వర్కర్ల పోరాటానికి బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మద్దతు తెలిపారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం ప్రభుత్వం వెంటనే వేతనాలు చెల్లించాలన్నారు. పూర్తి వివరాలు మా హన్మకొండ నుంచి మా ప్రతినిధి వేణు అందిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆశా కార్యకర్తల సమస్యలు పరిష్కరించాలంటూ నేడు కలెక్టరేట్ల ముట్టడికి బీఆర్టీ పిలుపునిచ్చింది. ప్రస్తుతం వరంగల్ మాజీ ఎమ్మెల్యే ప్రస్తుతం మనతో ఉన్నారు. సార్, ఏంటి అసలు ఈ ఆశా కార్యకర్తలకు సంబంధించిన సమస్యలు ఏం చెప్పదలుచుకున్న ప్రభుత్వానికి ఏం డిమాండ్ చేస్తారు? గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఆశా వర్కర్లకు భద్రత కల్పించాలని చెప్పి వారికి వేతనాల మొట్టమొదటి ప్రక్రియను ప్రారంభించింది టీఆర్ఎస్ ప్రభుత్వం. ఆ తర్వాత మార్పులో భాగంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి వస్తే ఖచ్చితంగా మేము నెలకు 18,000 కనీస వేతనం ఇస్తామని చెప్పి అది ప్రభుత్వం వచ్చిన నెలకే ఇస్తామని చెప్పి రేవంత్ రెడ్డి ప్రభుత్వము బాండ్ పేపర్ రాయించి వాళ్ళ తప్పించుకు తిరుగుతూ ఉన్నారు. అదే కాకుండా వారికి ఆరోగ్య బీమా కల్పిస్తామని చెప్పారు. అదేవిధంగా పని గంటలు కూడా వారికి వర్కింగ్ అవర్స్ కూడా మరి రూల్ ప్రకారం ఎన్ని గంటలు చేయాలో అన్ని గంటలు మాత్రమే పని తీసుకుంటాం తప్ప ఎక్కువ పని గంటలు చేయాల్సిన అవసరం లేదని చెప్పారు. ఇవాళ పని గంటలు పెంచిళ్ళు క్షేత్రస్థాయిలో ప్రజలకు ఎక్కడ అనారోగ్య సమస్యలు ఉత్పన్నమైనా అది పల్లెలో కానీ తండాలో కానీ రూరల్ ప్రాంతం కానీ పట్టణంలోని మురికివాడల్లో కానీ ఖచ్చితంగా క్షేత్రస్థాయిలో ఉండి ప్రజలకు అందుబాటులో ఉండి వైద్య ఆరోగ్య సేవలను అందించేటువంటి క్షేత్రస్థాయి సిబ్బందే ఇవాళ ఆశా వర్కర్లు అక్క చెల్లెలు అందరూ కూడా వాళ్ళు పడేటువంటి బాధ అంత ఇంత కాదు. ఇవాళ పని గంటలు పెంచి వారికి పర్యవేక్షణల పేరు మీద ఉన్నతాధికారులతో నిత్యం వారికి ఒత్తిడి పెంచి ఇవాళ వాళ్ళ కుటుంబానికి దూరమైనటువంటి పరిస్థితి వచ్చింది. చిన్నపిల్లలకు వాళ్ళు సమయించే పరిస్థితి లేదు. మానసిక ఒత్తిడికి లోనవుతూ ఉన్నారు. వారికి ఉద్యోగ భద్రత లేదు, పైసా పెంచలేదు. అన్నాడు ఏం చెప్పిళ్ళు 18,000 వచ్చే ప్రభుత్వం రాగానే నెలకే ఇస్తామని చెప్పారు. మరి వాళ్ళ 18,000 ఇవ్వకపోగా ఇవాళ ఎన్ని రోజులైంది? 27 నెలలు పూర్తి అయిపోయి 28 నెలలకు అడుగు పెడతా ఉన్నారు. మరి ఇంకెప్పుడు ఇస్తారు? కాబట్టి క్షేత్రస్థాయిలో గత వారం రోజులుగా ఆశా వర్కర్ల ఉద్యమం జరుగుతూ ఉన్నది. బీఆర్టీ ఆధ్వర్యంలో ఇది తీవ్రంగా జరుగుతూ ఉన్నది. కాబట్టి ఇవాళ కలెక్టరేట్ల ముట్టడిలో భాగంగా ఇలా వరంగల్ కలెక్టరేట్ ముట్టడి తీవ్రంగా జరిగింది. ఇలా ఇంతటితోటైనా ఈ జిల్లాకు చెందిన మహిళా మంత్రులు 2 ఉన్నారు. సురేఖ గారు ఉన్నారు, సీతక్క గారు ఉన్నారు. 11 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ వాళ్ళే ఉన్నారు. ఒక్కడు కూడా మాట్లాడతలేడు, ఒక్కరు కూడా నోరిపే పరిస్థితి లేదు, కనీసం భరోసా ఇచ్చే పరిస్థితి లేదు, ఒక ప్రకటన చేసే పరిస్థితి లేదు. ప్రభుత్వం కొంత ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నది. సో మెల్లమెల్లగా సమస్యలు సాల్వ్ చేస్తామని చెప్తున్నారు. సో ఏం చేయబోతుంది భవిష్యత్ కార్యాచరణ? ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటే మరి నిన్నే చెప్పారు కదా 3,24,000 కోట్ల బడ్జెట్ పెట్టామని చెప్పారు. పురోగతి ఉన్నదని వాళ్ళే చెప్పిళ్ళు, జీడిపి పెరిగిందని వాళ్ళే చెప్పిళ్ళు. చెప్పినటువంటి దాని మీద చర్చ జరుగుతుంది కదా సభలో. మరి వాళ్ళు చెప్పింది అబద్ధమా? మరి అబద్ధమైతే మూసీకి 1,50,000 కోట్లు ఎక్కడి నుంచి వస్తాయి? పెద్ద పెద్ద ప్రాజెక్టులకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? కమిషన్లు వచ్చేటువంటి ప్రాజెక్టులకు డబ్బులు ఉన్నాయని చెప్తారు. ఇలా తిండికి లేనట్టు స్థితిలో రోడ్ల మీదకి వచ్చే ఆశా వర్కర్ లాంటి వాళ్ళకి మధ్యాహ్న భోజనంలో మంచి అన్నం పెట్టినటువంటి పరిస్థితిలో విద్యార్థులు నెట్టిళ్ళు అలాంటి వాళ్లకు డబ్బులు ఉండవు. మరి 1,50,000 కోట్ల ప్రాజెక్టులు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? కాబట్టి వాళ్ళు చెప్పే దాని మీదనే స్పష్టత లేదు. వాళ్ళు స్పష్టత తెచ్చుకోమన్నదే బీఆర్ఎస్ పార్టీ యొక్క డిమాండ్. ఇప్పటికైనా వీళ్ళ సమస్య పరిష్కరించాలి. ఇది ప్రారంభం మాత్రమే. ఇంకా అనేక వర్గాలకు మోసం చేసిళ్ళు. ఒక్కొక్కటి వర్గం ఖచ్చితంగా రోడ్ల మీదకి వస్తారు. అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులు రాజీనామా పెట్టేదాకా వదిలిపెట్టేది లేదు. సో ఇది ప్రస్తుతం ఆశా వర్కర్ల సమస్యల మీద బీఆర్టీ ఆధ్వర్యంలో నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి సంఘీభావం తెలుపుతూ కూడా కలెక్టరేట్ ముట్టడికి వచ్చారు. ప్రస్తుతం అధికారులు అందుబాటులో ఉండరు, స్థానిక ప్రజాప్రతినిధులు కూడా స్పందించట్లేదు. భవిష్యత్తులో కూడా ఈ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తాం, ఆశా కార్యకర్తల సమస్యలని తీర్చేదాకా వెంటబడి పోరాడదామంటూ కూడా పెద్ది సుదర్శన్ రెడ్డి చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సంతోష్తో వేణు.